ఇక కామారెడ్డి జిల్లా అక్కాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. లేగదూడపై చిరుత దాడి చేయడం ట్రాక్ కెమెరాలో రికార్డైంది. దీంతో చిరుత జాడ కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు. నెల రోజులుగా మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో చిరుత సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లకూడదని కూడా సూచించారు. కామారెడ్డి జిల్లా అక్కాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. లేగదూడపై చిరుత దాడి చేయడం ట్రాక్ కెమెరాలో రికార్డైంది. దీంతో చిరుత జాడ కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు. నెల రోజులుగా మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో చిరుత సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లకూడదని కూడా సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. చెప్పండి రాజేష్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇటు నరసింహ మండలము, అదేవిధంగా ఎడపల్లి, అదేవిధంగా మాసూరు, ఇటు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రామారెడ్డి, గాంధీ మండలాల్లో, ఇటు అటవీ ప్రాంతాల్లో ఇటు చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతా ఉంది. అయితే నిన్న ఇటు మాచారెడ్డి మండలము అక్కాపూర్ గ్రామంలో ఈ లేగదూడ పైన చిరుత దాడి చేసి చిరుత దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ అధికారుల అధికారులు ఏర్పాటు చేస్తున్న ట్రాక్ కెమెరాలో రికార్డ్ అయ్యి, అయితే చిరుత దాడి కోసం అయితే ఫారెస్ట్ అధికారులు వస్తున్న పరిస్థితి. అయితే ఈ చిరుత ఈ సమీప గ్రామ రామారెడ్డి మండలం, అదేవిధంగా ఇటు మాచిరెడ్డి మండలం సంబంధించిన గ్రామాల అటవీ ప్రాంతాల్లో ఇక గ్రామస్తులైతే ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి. రైతులు, కూలీలు, పశువుల కాపర్లు ఒంటరిగా ఎవరు వెళ్ళదు, సరళ సహాయంతో వెళ్లాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు భూములు ఏర్పాటు చేసి స్థానికంగా ఇటు స్థానిక ప్రజలకి పోల్చిన పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా కలకలం పెడతా ఉంది. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు ప్రజలు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్.